ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ ఇది 31వ తారీఖు కురిసిన భారీ వర్షాలకు, ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు ఈ యొక్క పాలేరు రిజర్వాయర్ ఈ చెరువు నిండి మరి భయంకరంగా పొంగి ప్రవహించింది. చాలా బీభత్సాన్ని సృష్టించినట్టు చూస్తున్నాం. అనేకమైన చెరువులు తెగి అవన్నీ కూడా వరద వచ్చి ఈ పాలేరు రిజర్వాయర్లో చేరడం వల్ల అప్పటికి సాగర్ ఎడమ కాలువ ద్వారా ఈ యొక్క పాలేరు రిజర్వాయర్ నింపారు. మరి ఎప్పుడైతే అది 31వ తారీఖు మరి ఆగస్టు నెలలో ఆ రాత్రంతా కురిసిన వర్షాలకి ఇది పూర్తిగా కంప్లీట్గా నిండిపోయింది. కంప్లీట్గా నిండిపోవటం వల్ల వరద అనేది రావడం వల్ల ఇది చివరికి అక్కడ నాయకునిగూడెం దగ్గర అలుగు బాగా పొంగి ప్రవహించడం చూస్తామన్నమాట. ఈ యొక్క రిజర్వాయర్ కట్ట చాలా గట్టిది. దీని మీదనే మనకి ఇంతకుముందు పాత హైవే రోడ్డు అనమాట. ఇది ఖమ్మం టు హైదరాబాద్ హైవే రోడ్డు. చూడండి, ఆ పాలేరు చెరువు అలుగు పడితే ఈ రీతిగా మనకి చూడండి, ఈ రీతిగా అలుగుపడి అక్కడి నుంచి మనకు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి వాటరు. మొన్న నాయకునిగూడెం ఫ్యామిలీ, యాకూబ్ ఫ్యామిలీ వాళ్ళు కొట్టుకొని పోయింది. అదిగో ఆ యాంగిల్లో ఆ వాగులో కొట్టుకొని వెళ్ళిపోయారు. కాబట్టి మరి భయంకరంగా ప్రవహించింది. ఇక్కడ మనకి గేట్లు ఉంటాయి. అయితే ఈ గేట్లు ఏం చేశారంటే వీటిని మూసేశారు. అంటే పడిపోకుండా వరద నిండినప్పుడు, ఆ వరద వచ్చినప్పుడు గేట్లు తెరుచుకునే విధంగా లేకుండా వాటిని నట్లేసి టైట్ వేసేసారు. అందుకని ఆ వరద ఏమైందంటే దీని మీద నుంచి ప్రవహించి మళ్ళీ అడ్డుకట్లాగా అయిపోయింది వరదకి. అందుకని పక్క నుంచి ప్రవహించింది అనమాట. గేట్లు లేని సైడ్ నుంచి ప్రవహించడం వల్ల వరద అంతా కూడా భయంకరంగా వచ్చేసి వరద తాకిడి అనేది దగ్గరగా అది నాయకునిగూడెం ఊరిని ఆనుకొని ప్రవహించిందనమాట. అంటే మొత్తం అలుగు ఒక 3 కిలోమీటర్లు వేసుకుంది. ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2-3 కిలోమీటర్లు కూడా విస్తారమైన ప్రవాహం. చూడండి, రోడ్డు కూడా పగిలిపోయింది. ఎంత భయంకరంగా ప్రవహించిందంటే అంత భయంకరంగా ప్రవహించిందని చెప్పుకోవాలి. వరద బీభత్సం బాగా వచ్చింది. చూడండి, రోడ్స్ కూడా పగిలిపోయాయి. ఇదే అలుగు, ఇదే మరి అలుగు వరద ప్రవహించిన రోడ్డు అనమాట. పగిలిపోయింది. ఇప్పుడే మెల్లమెల్లగా మరమ్మతులు చేసి మరలా మెల్లగా నడిపిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నారు వెళ్ళి. ఇదిగో ఇక్కడే యాకోబు ఇల్లు కూలిపోయిందనమాట. ఈ అలుగులోనే సగం అలుగులోనే ఆయన కట్టుకున్నాడండి యాకోబు గారు. అందుకని పాపం భార్య, కొడుకు, తను ముగ్గురు ఆ వరద బాగా వస్తుంటే ఇల్లు ఎక్కారు. దగ్గరగా ఉదయం 7:30కి ఇల్లు మీద నిలబడ్డ వాళ్ళు 1:30 వరకు కాపాడండి అని మరి కేకలు వేశారు. ఇదిగో ఇదే స్థలం, ఇదే చూస్తున్నారు. ఇదిగో గోడలు ఉన్నాయి చూడండి, ఇదే వారి ఇల్లు కూలిపోయిందనమాట. ఆ వరదకి కూలిపోయిన ఇల్లు. అక్కడ ఆ చెట్లు ఉన్నాయి కదండి, ఆ చెట్ల దగ్గర ఆయన చిక్కుకొని డెడ్ బాడీ దొరికింది. బాబు కొట్టుకొని వెళ్ళిపోయాడు. చూడండి, పక్కన ఉన్న పెట్రోల్ బంక్ చూడండి, ఆ పెట్రోల్ బంకులో కూడా వాటర్ వచ్చేసాయి. అదంతా మునిగిపోయింది. కాకపోతే మరి పెట్రోల్ బంకులో ఉన్న వాళ్ళు మరి వరద వస్తుందని వారు ఊళ్ళోకి వెళ్ళిపోయారు. యాకూబ్ గారు మాత్రం వెళ్ళలేదు. వెళ్దామని రెడీ అయ్యేసరికి వరద భయంకరంగా వచ్చింది. ఇదిగో ఇదే ఇల్లు, ఇదే కూలిపోయిన ఇల్లు. పక్కన చూడండి, పక్కన మళ్ళీ అది సిమెంట్ కట్టల కోసమని, సామాన్ల కోసమని అది మంచిగానే ఉంది ఇల్లు. ఇదంతా కూడా సిమెంట్ బ్రిక్స్ తయారు చేసేటటువంటి ల్యాండ్ వాళ్ళది. దగ్గరగా 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కున్నాడంట మంచిగా. కాకపోతే ఇది చివరకు ఉందన్నమాట, అలుగు అంచుల్లో. మరి అలుగు భయంకరంగా ప్రవహిస్తే మునిగిపోయే విధంగా కట్టుకున్నాడు. కాబట్టి మరింత బీభత్సాన్ని సృష్టించింది. చూడండి, రోడ్స్ కూడా పగిలిపోయాయి. ఇక్కడి నుంచి వాటర్ వచ్చేసేది అనమాట. వాటర్ వచ్చింది ఇక్కడి నుంచి, ఇదంతా వాటర్ వచ్చింది. అదంతా ఇదిగో అదంతా బంధం, అదంతా అలుగుకి సంబంధించిందే. ఇదంతా ప్రవహించేసి ఈ ఇల్లును కూల్చేసింది. యాకోబు గారి ఇల్లు కూలిపోయింది, కోతకు గురైపోయింది.
నేలంతా కూడా కోతకి గురైపోయింది. వారు రోడ్డు మీదకి రాలేని పరిస్థితి అయిపోయింది అనమాట. అంత లోయ పడ్డదనమాట, గుంట పడిపోయింది, అంత గుంట పడిపోయింది. కాబట్టి మరి వాళ్ళు ఇక్కడ ఇలా కొట్టుకొని అలా వెళ్ళిపోయారు. మరి చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలి ఈ వరదలప్పుడు. మరీ అలుగుల అంచులెంబడి, వాగుల వెంబడి మనం కట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదు. మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి ఎప్పుడైనా. చూడండి, అక్కడ చిక్కుకున్నాడు, ఆ యాప్ చెట్ల దగ్గర చిక్కుకున్నాడు. ఆ యాప్ చెట్ల దగ్గర ఆయన తట్టు మరి అక్కడే చనిపోయాడు అనమాట. బాబు వాళ్ళ అమ్మ మాత్రం కొంచెం దూరం కలిసి కొట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత అటు మరి ఖమ్మం టు హైదరాబాదు ఫోర్ వే లైన్ బ్రిడ్జి దగ్గర వాళ్ళ బాబు మరి షరీఫ్ దొరికాడు. అక్కడ ఆ బాబు కొట్టుకొని వెళ్ళిపోతే అక్కడి నుంచి మరి స్థానికులు రెస్క్యూ టీం కాపాడారు. చాలా సంతోషం, ఆ బాబు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. కాబట్టి ఈ యొక్క సిచ్యువేషన్స్ అనేవి, వరదలు అనేవి మరి ఎప్పుడు వస్తాయనేది వర్షాకాలంలో వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇదే యాకోబు గారి ల్యాండు స్థలం ఇల్లు కూలిపోయింది.